వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఒకానొకప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పద్మావతీదేవిని పరిణయం చేసుకోవడానికి ఒక గుర్రం మీద వెడితే పద్మావతీదేవి చెలికెత్తెలు రాళ్లు పెట్టి కొట్టిన కారణం చేత ఆ గుర్రం పడిపోతే వెంకటేశ్వర స్వామి వారి ఒంటికి దెబ్బలు తగిలి రక్తం ఓడుతూ తిరిగి వచ్చారు పుట్టకి. వచ్చి ఓ తెల్లటి దుప్పటి పైనుంచి తల వరకు ముసుగు పెట్టుకుని పడుకున్నారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడన్నాడు, యథాయుగాంతే వటపత్రశాయి అన్నాడు. యుగాంతమునందు వటపత్రశాయి రావి ఆకు మీద ఎలా పడుకుంటాడో చిన్నపిల్లాళ్ళ అలా పడుకున్నాడు. ఆయన పడుకుని ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి. వకుళమాత దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి ఇలా తీసి చూసింది. కన్నుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతూ వెక్కిళ్ళు వస్తున్నాయి. నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు పురాణం చూడండి. ఆయన వెక్కి వెక్కి ఏడిచాడు. అంటే లోకంలో తన అవతార ప్రయోజనం నెరవేరడం కోసమని. పద్మావతి పరిణయం అయితే తప్ప ఆయన ఇచ్చిన వరం నెరవేరదు. అప్పుడు వకుళమాత ఆయనని చూసి ఒక మాట అంది ఆయనతోటి. ఆవిడంది, మనోగతం వదాదేశం గౌరవం మహిమాకృతాః గౌరవం బలరామస్య దేవకీ వసుదేవయో దుఃఖం భవతి తాం దృష్ట్వా యభుక్తం భూతభావన విశ్వార్తి సంహర్త పుణ్యమూర్తే నమోస్తుతే అంది. ఆయన నాకు తల్లి అని అన్నాడు. కానీ వకుళమాత రూపంలో వచ్చిన తరువాత ఆవిడ వకుళమాత మాత్రం ఈయన నా కొడుకు అని చెప్పడానికి ఇష్టపడలేదు. అది చమత్కారం. వెంకటేశ్వరుడికి వకుళమాతకి ఉన్న అనుబంధంలో మీరు చాలా జాగ్రత్తగా పురాణాన్ని పరిశీలిస్తే వీడు నా కొడుకు అని ఆవిడ చెప్పడాన్ని ఇష్టపడలేదు. ఆయన పరమాత్మ అని చెప్పింది. ఆయన నాకు తల్లి అన్నాడు. ఎందుకని? ఒక అవతారంలో వరం ఇచ్చాడు కాబట్టి ఈ అవతారంలో దాన్ని పూర్తి చెయ్యాలి కాబట్టి తన ధర్మం తాను నెరవేర్చాడు. ఇప్పుడు ఆవిడ ఎంత పెద్ద మాట అందంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వెంకటేశ్వర? నువ్వు ఏడవడానికి కారణం ఏమిటో చెప్పు. మనోగతం వదాదేశం, అసలు నీ మనసులో ఏముంది ఆదేశించు. నీకెవరి వల్ల కష్టం వచ్చింది? ఎవరైనా కన్నెపిల్లని చూసి ఇష్టపడ్డావా? నాకు చెప్పు, నేను ఎడతాను, రాయబారిగా దూతగా పెడతాను అని. వదాదేశం గౌరవం మహిమాకృతాః, చెప్పనంటావా? నా మీద ఒట్టు. నా మీద ఒట్టే కాదు, గౌరవం బలరామస్య. ఆవిడ ఎప్పుడు చెప్పినా వెంకటేశ్వరుడు నా కొడుకని చెప్పలా, దేవకీ వసుదేవుల కొడుకని చెప్పింది. అందుకే మీ అన్న బలరాముడి మీద ఒట్టు, దేవకీ వసుదేవయోహో దేవకీ వసుదేవుల మీద ఒట్టు. అంతేకాదు, నువ్వు ఎవరు? నువ్వు మహానుభావుడివి. దుఃఖం భవతి తాం దృష్ట్వా, ఏడవలసిన అవసరం నీకేమిటి? నువ్వు ఏడుస్తూ కనబడితే నాకు ఏడుపు వస్తుంది కాబట్టి నువ్వు ఏడవద్దు అని ఆవిడ ఓ మాట అంది. యభుక్తం భూతభావన, కొద్దిగా ఏమైనా తినవయ్యా తండ్రి, కాస్త తిను అని. సర్వలోకార్తి సంహర్త, అన్ని లోకముల యొక్క ఆర్తిని హరించగలిగినవాడా, పుణ్యమూర్తే నమోస్తుతే, ఓ పుణ్యమూర్తి నీకు నమస్కరించుచున్నాను అంది. తల్లి భావనతో ఉంటే ఆ మాట అంటుందా? నేను నీకు నమస్కరించుచున్నానని కౌసల్య అందా ఎక్కడైనా? అనదు. వకుళమాత అంది. ఎందుకంది అంటే ఆవిడ దృష్టిలో వెంకటేశ్వరుడు కొడుకు కాడు, పరబ్రహ్మ. వెంకటేశ్వరుడి దృష్టిలో తల్లి. ఎందుకని? తనిచ్చిన మాట పూర్తయిపోవాలి కాబట్టి. నిజంగా తల్లి ఉంటుందా పరమేశ్వరుడికి? కానీ తల్లిగా గౌరవించాలి. కృష్ణావతారంలో మాట ఇచ్చాడు కాబట్టి మాట పూర్తి చేయడానికి ఈ మాట చెప్పాడు ఆయన. ఈ మాట చెప్పింది ఆవిడ. పోను అక్కడతో అయిపోయిందా? ఆయనే చెప్పాడు, అమ్మా గుర్రం ఎక్కి వెళ్ళమ్మా, నీకు కపిలతీర్థంలో కపిలేశ్వర లింగం కనపడుతుంది. శివానుగ్రహం లేకుండా ఏదీ సాధించలేమమ్మా. పరమశివలింగానికి అభిషేకం చెయ్యి, అభిషేకం చేసి నమస్కరించు. కళ్యాణం కురుమే దేవా శివశంకరతే నమః, మా అబ్బాయికి పెళ్లి చేయించమని నమస్కారం చెయ్యమ్మా, నేను నమస్కారం చెప్పానని చెప్పమ్మా అన్నాడు. ఆవిడ వెళ్ళింది, కపిలలింగానికి నమస్కారం చేసి అగస్త్యాశ్రమానికి వెళ్ళింది. అసలు భవిష్యోత్తర పురాణంలో పెద్ద కీలకం అక్కడ చెప్పారు. వెంకటేశ్వరావతారానికి వకుళమాతకి ఉండే అనుబంధం గురించి అక్కడ చెప్పారు. ఆమె అగస్త్యాశ్రమంలో ఆ ధరణీదేవి యొక్క సేవకులు కొంతమంది, పద్మావతీదేవి చెలికెత్తెలు, ఆమె బాధపడుతోంది మళ్ళీ వెంకటేశ్వరుడు కనపడలేదని శివలింగానికి అభిషేకం చేయించడానికి వచ్చారు బృహస్పతి యొక్క వాక్కు మేరకి. అక్కడ కలుసుకుంది వకుళమాత.
కలుసుకుని వాళ్ళని అడిగింది, మీ యొక్క చెలికత్తె అయిన పద్మావతీదేవికి ఎవరు కనపడ్డారు, ఎందుకు జ్వరం వచ్చింది అని అడిగింది. ఎందుకు చేయిస్తున్నారు అభిషేకం అని. అప్పుడు పద్మావతీదేవి చెలికత్తెలు వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్తూ ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన ఎటువంటి వాడో చెప్పారు. చెప్పినప్పుడు ఒకళ్ళమాత వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది, నేను ప్రభాం న జానీద్య, నేను ఆ భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని తెలుసుకోలేక ఒకానొకప్పుడు కృష్ణుడికి తల్లిగా ఉన్నాను యశోదగా. ఆ పిచ్చి పెట్టేసుకుని కృష్ణం ముకుందం తనయేతి మత్వా వృధా శరీరం పునరాగతం మమా అందావిడ. అంటే నేను వకుళమాతగా వెంకటేశ్వరుడికి తల్లిగా ఉన్నందుకు సంతోషిస్తున్నానని వకుళమాత చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? వృధా శరీరం పునరాగతం మమ కృష్ణం ముకుందం తనయేతి మత్వా. ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు. మోక్షమివ్వగలిగినటువంటి ముకుందుడైనటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణుడికి ఒకనాడు పెంపుడు తల్లిగా ఉన్న నేను నందుడిలాగే ఆయన పరబ్రహ్మమని గుర్తిరిగి ఉంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండేది కాదు. పిచ్చి పెట్టుకుని తల్లివి అన్న పిచ్చి పెట్టుకుని మళ్ళీ ఇంకా నీకు తల్లిగా ఉంటానని అడిగాను. ఏమైంది దానికి ఫలితం? వృధా శరీరం పునరాగతం మమ, మళ్ళీ శరీరంతో రావలసి వచ్చింది. అసలు నిజంగానే నీ వెర్రి కోరిక కోరి ఉండకపోతే నేను ఎప్పుడో భగవంతుని యందు ఐక్యమైపోయి ఉండేదాన్ని అని తాను తల్లిగా పిలవబడినందుకు ఆమె ఆక్రోశించింది. నేను ఇలా రావడం పొరపాటైంది, రాకుండా ఉంటే నేను భగవంతుని యందు ఐక్యమైపోయేదాన్నండి. దాని అర్థం ఏమిటంటే ఊర్ధ్వముఖ చలనం. ఏదో వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులతో అనుబంధం ఎలా ఉంటుందో అన్ని దేవతా స్వరూపాలకి ఉన్నటువంటి తల్లిదండ్రులతో అనుబంధం అలా ఉండదు. అది మారుతుంది ఒక్కొక్క కాలంలో. అది ఆరోహణ ప్రక్రియ యందు ఎవరు తల్లిదండ్రులుగా ఉన్నారో వాళ్ళు అలా అనిపించుకున్నందుకు భగవంతుని యందు చేరిపోతారు. అదే వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులతో అలా ఉండదు. ఎందుకనంటే అవన్నీ పరబ్రహ్మస్వరూపాలే. అవి వైభవాన్ని ఆవిష్కరింపచేస్తాయి. అదే రామావతారం, కృష్ణావతారం, వెంకటేశ్వరావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ తల్లిగా వకుళమాత ఉన్నా, తండ్రిగా దశరథుడున్నా, తల్లిగా కౌసల్య ఉన్నా అది వాళ్ళ అభ్యున్నతికి కారణమవుతుంది తప్ప ఇప్పుడు వాళ్ళకొక గుడి కట్టి ఏదో పూజ చేస్తే వాళ్ళు అనుగ్రహించే దేవతా స్వరూపాలు అవుతారని నిర్ధారించడం మాత్రం సాహసం. కాబట్టి ఏమైంది అంటే ఆవిడ చివరికి ఈ మాట చెప్పి ధరణీదేవి దగ్గరికి వెళ్ళింది. ధరణీదేవి అడిగింది, ఎవరమ్మా వెంకటేశ్వరుడు, అసలు ఎక్కడుంటాడో, ఆ పిల్లాడికి తల్లి ఎవరు తండ్రి ఎవరు నాకు చెప్పవలసింది అని అడిగింది. అడిగితే నేనే ఆయన తల్లిని అని చెప్పాలి. వెంకటేశ్వరుడైతే ఈమె మా అమ్మ అని చెప్పాడు. ఎందుకని? తన వాక్కు, తాను ఇచ్చిన మాట, తన ధర్మం తాను నిలబెట్టుకుంటాడు. లేకపోతే అమ్మని ఎలా చూడాలన్నది మనకు అర్థం కాదు. మనం అమ్మని ఎలా చూడాలో నేర్పడానికి ఆయన మనకు అలా నేర్పుతాడు తప్ప వకుళమాత మాత్రం ఏం చెప్పిందంటే నేను తల్లిని వెంకటేశ్వరుడికని ఆవిడ చెప్పుకోలేదు. ఆవిడేం చెప్పుకుందంటే ధరణీదేవితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ దేవకీ జననీతస్య జనకః సూరనందనః, ఆయన యొక్క తల్లి దేవకీదేవి, ఆయన యొక్క తండ్రి శూరుని యొక్క కుమారుడైన వసుదేవుడు అంది. ఎక్కడైనా మళ్ళీ తల్లిదండ్రుల్ని చెప్పడంలో పొరపాటుగా అర్థం చేసుకుంటారేమో అని వసుదేవుడి తండ్రి పేరు కూడా చెప్పింది. చెప్పి జనకః శూరనందనః నిశాకర కులంతస్య, ఆయన పుట్టింది చంద్రవంశంలో పుట్టాడు. నామ్నా కృష్ణమితి స్మృతః, ఆయన పేరు కృష్ణుడు. ఇప్పుడు పాపములను పోగొట్టడానికి వచ్చాడు కాబట్టి వెంకటేశ్వరుడు అంటున్నారు. ఇప్పటికీ ఆయన పేరు కృష్ణుడే. ఆయన తల్లిదండ్రులు దేవకీ వసుదేవులే, అన్నగారు బలరాముడే, ఆయన యొక్క పేరు కృష్ణుడే అంటూ ఆవిడ వశిష్ఠగోత్రచోత్పన్నో నక్షత్రం శ్రవణం తథా, వశిష్ఠగోత్రంలో పుట్టాడు ఆయన, నక్షత్రం శ్రవణం నక్షత్రం అని చెప్పింది తప్ప ఎక్కడా నేను వెంకటేశ్వరుడి తల్లినని వకుళమాత చెప్పలేదు. పురాణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు అనుబంధాలని చెప్పేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఎంత పరాకుగా ఉంటుందో మనకి విషదం అవుతుంది. అంటే వకుళమాత ఇంకానే తల్లిని 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 అని పట్టు కూర్చుంటే మళ్ళీ ఏదో వరం అడిగి ఏదో భ్రాంతితో మళ్ళీ లోపల మనసులో కారణం ఉండిపోతే మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. సనత్కుమారాచార్యుల వారంతటి వారు సుబ్రహ్మణ్యుడిగా రావాల్సి వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.